అమ్మయ్య ఇక పుంజుకుంటాం అనుకోగానే ఏదో రూపంలో ఎదురుదెబ్బ. ఎలాగోలా ఒక గండాన్ని దాటేసరికి మరొకటి కుదురుకుంటోంది అనుకునేలోగానే ఒడిదుడుకులు, పడిలేస్తోంది అనుకునేలోపే ఆటుపోట్లు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ మాదిరిగా మారింది రియల్ ఎస్టేట్ పరిస్థితి. గత ఏడాది ద్వితీయార్థంలోనే నోట్ల రద్దు ప్రభావం, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్ చట్టం, ఇప్పుడు జీఎస్టీ, వస్తు సేవల బిల్లు అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది రియాల్టీ రంగం. ఈ బిల్లుతో రియల్ ఎస్టేట్ రంగంపైన, ఇల్లు కొనుక్కున్న వారిపైన ఎలాంటి ప్రభావం పడబోతోంది? జీఎస్టీ అమలుతో నష్టపోతున్న రంగాల్లో మొదటి వరుసలో ఉంది రియల్ ఎస్టేట్ రంగం. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన రియాల్టీ రంగం ఇప్పటికీ పడుతూ లేస్తూ ఉంది. డిమానిటైజేషన్ తర్వాత కోలుకుంటున్న రియాల్టీని తర్వాత వచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లు ఇంకా దెబ్బకొట్టింది. దీనికి తోడు సిమెంట్ ధరలు పెరగడం, నగదు లావాదేవీలపై ఆంక్షలతో మొత్తం వ్యాపారమంతా గందరగోళంలో పడింది. బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించడంతో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియాల్టీ రంగానికి జీఎస్టీ రూపంలో మరో ఎదురుదెబ్బ తగలనుందంటున్నారు నిపుణులు. స్థిరాస్తి రంగంలో ఇప్పుడు చెల్లిస్తున్న పన్నులను పరిశీలిస్తే వేర్వేరు దశల్లో ఉంటున్నాయి. మొదటి దశలో భూములను కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్నారు. రెండవ దశలో లేఅవుట్ వేసేందుకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు చెల్లించే నాలా పన్ను, అధీకృత ప్రభుత్వ సంస్థలైన హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, డిటిసిపి నుంచి అనుమతి కోసం డబ్బులు చెల్లిస్తున్నారు. మూడవ దశలో నిర్మాణ సమయంలో సిమెంటుపై ఎక్సైజ్ డ్యూటీ, ప్లాట్లను అమ్మినప్పుడు వ్యాట్, సేవా పన్ను చెల్లిస్తున్నారు. మొదటి రెండు దశల్లో పన్నులకు జీఎస్టీతో సంబంధం లేదు కాబట్టి వీటిలో మార్పు ఉండదు. మూడవ దశలోనే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాకు జమవుతున్న వ్యాట్, కేంద్రం ఖాతాలోకి వెళుతున్న సేవా పన్ను, ఎక్సైజ్ సుంకం ఉన్నాయి. నిర్మాణ రంగంలో మూడవ దశలో వసూలు చేస్తున్న పన్నులు రాష్ట్రానికో తీరుగా ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వస్తే వ్యాట్, సేవా పన్ను, ఎక్సైజ్ సుంకం రద్దయ్యి వస్తు సేవా పన్ను ఒక్కటి మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం బిల్డర్లు వ్యాట్ 1.25%, సర్వీస్ ట్యాక్స్ 4% చెల్లిస్తున్నారు. మిగిలింది ఎక్సైజ్ సుంకం. ప్రస్తుతం రియల్టర్లు ఈ మూడు పన్నులు కలిపి 12% వరకు చెల్లిస్తున్నారు. ట్యాక్సులన్నీ కలిపి జీఎస్టీ అని కేంద్రం అంటుంటే రిజిస్ట్రేషన్ ట్యాక్సులను కూడా అందులో కలపాలని కోరుతున్నారు బిల్డర్లు. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ కాస్ట్ పెరిగే కొద్దీ జీఎస్టీ వల్ల తమకు మరింత భారమవుతోందంటున్నారు. జీఎస్టీ అమలైతే ప్లాట్లు, విల్లాలు, ఇళ్ల ధరలు 15 నుంచి 20% ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. సామాన్యులకు కూడా విల్లాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ చేరువవ్వాలంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గించాలని కోరుతున్నారు. ట్యాక్సేషన్ ను రేషనలైజేషన్ చేయాలని భావిస్తున్నారు. వీటి వల్ల ఏంటంటే ప్యారలల్ ఎకానమీ అనేది డిమినిషింగ్ అయిపోతుంది. సో అయినప్పుడు ఎవ్రీథింగ్ మనకు జీడిపికి వచ్చినప్పుడు, మనకు మొత్తం కూడా మనకు వైట్లో వచ్చినప్పుడు, మనీ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ట్రాన్సాక్షన్ అయినప్పుడు ట్యాక్సెస్ తగ్గించాలా. స్టేట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 50% తగ్గించాలా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ కూడా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ చేయాలా. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి చేస్తేనే ఈ యొక్క ప్రజలు కొనే వాళ్ళకు కూడా అవి అందుబాటులో వస్తాయి కాబట్టి అఫోర్డబుల్ హౌసింగ్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం పెరుగుతుంది అంటున్నాం కాస్ట్ రెరా వల్ల 15-20%, ఈ 15% ప్లస్ ఓవరాల్ కూడా జీఎస్టీ కూడా పెరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నిటిని కూడా మనం ఒక అఫోర్డబుల్ స్టేజ్ తీసుకురావాలంటే ఒక 20% తగ్గాల. ఒక రియల్గా మనము అఫోర్డబుల్ హౌసింగ్ కావాలంటే ఇప్పుడు ఉన్న కాస్ట్ 20% తగ్గాలంటే ఈ ట్యాక్సేషన్స్ అన్నీ కూడా రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజుల్లో ఇల్లు కట్టగానే సరిపోదు, ఇంటీరియర్ డిజైన్ తప్పనిసరి. నిర్మాణదారులు కేవలం గోడలు మాత్రమే కట్టి వదిలేస్తున్నారు. మాడ్యులర్ కిచెన్, పడక గది, వార్డ్రోబ్ల వరకు హంగులన్నీ ఉండాల్సిందే. దీనికోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. వీటిలో చాలా వరకు ముడిసరుకు విదేశాల్లోంచి దిగుమతవుతోంది. దీనిపై దిగుమతి సుంకం చెల్లిస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్ కోసం మరికొన్ని వస్తువులు ఇతర రాష్ట్రాల నుంచి రవాణా అవుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో వేర్ హౌస్ల నుంచి నగరానికి తరలించే క్రమంలో పన్నులు చెల్లించే భారం తగ్గింది. జీఎస్టీతో ఇంటీరియర్ డిజైన్ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.
నగరంలో జీఎస్టీ అమలుకు ముందు స్క్వేర్ ఫీట్ ధర 4,000 రూపాయలుంటే 4.5% సర్వీస్ ట్యాక్స్ అంటే 180 రూపాయలు, 1.25% వ్యాట్ అంటే 50 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6.1% అంటే 258 రూపాయలు చొప్పున మొత్తం 11.85% ట్యాక్సులు కలిపి స్క్వేర్ ఫీట్ ధర 4,488 రూపాయలు అవుతోంది. అంటే జీఎస్టీకి ముందు ట్యాక్సుల రూపంలో 4,000 రూపాయలున్న స్క్వేర్ ఫీట్ ధరపై పన్నులు 488 రూపాయలు అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి. జీఎస్టీ అమలు తర్వాత అదే 4,000 రూపాయల స్క్వేర్ ఫీట్కు 9% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే 144 రూపాయలు తగ్గిస్తే స్క్వేర్ ఫీట్ 3,856 రూపాయలు అవుతుంది. దీంతో స్క్వేర్ ఫీట్కు రివైజ్డ్ సేల్ ప్రైస్ అండర్ జీఎస్టీ 3,856 రూపాయలు. వీటిపై సిజిఎస్టీ 6% అంటే 231 రూపాయలు, 6% ఎస్జిఎస్టీ అంటే 231 రూపాయలు, 6.1% రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటే 263 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. దీని చొప్పున మొత్తం 18% ట్యాక్సెస్తో 582 రూపాయలు అధికమవుతోంది. అంటే స్క్వేర్ ఫీట్కు 4,582 రూపాయలు చెల్లించాలి. స్క్వేర్ ఫీట్ ధర జీఎస్టీకి ముందు 4,488 రూపాయలైతే జీఎస్టీ అమలు తర్వాత 4,582 అవుతోంది. ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లలో పెద్ద రేట్లు తగ్గడానికి స్కోప్ లేదు. మరి 6.25% మాత్రం ఎక్స్ట్రా జూలై 1 నుంచి మన ఆల్ పర్చేజర్స్ వాళ్ళు పే చేసిన అమౌంట్ పోను బ్యాలెన్స్ అమౌంట్ మీద పే చేస్తుంది. కొత్తగా బుక్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా 12% పే చేస్తుంది. దాంతో మనకు ఈ రియల్ ఎస్టేట్ మీద కొంత భారం మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇది కొంత టైం వరకు ఎవరైతే ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటారో వాళ్ళు భరించక తప్పదు. భూమి విలువ ఎక్కువైతే ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. దేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో భూముల ధరలు ఎప్పటికీ మండిపోతున్నాయి. నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాణాలను కొనసాగించడమే కష్టంగా మారింది. జీఎస్టీ అమలైతే నిర్మాణాలను పూర్తి చేయటం, వాటిని అమ్మడం కష్టమేనంటున్నారు బిల్డర్లు.